హాయ్ అండి. నిగనిగలు ఆడుతున్నాయి కదా వంకాయలు, కానీ నిగనిగలు ఆడట్లేదు. ఫ్రిడ్జ్ పాడైనప్పుడు బయట పెట్టాం కదా 2 రోజులు, కొంచెం ఇట్లా అయిపోయినాయి. బట్ వీటితో ఇప్పుడు ఏం చేద్దాము ఏంటి అనేది చూసేద్దామా. వచ్చేసేయండి. లిటిల్ బిట్ ఏంటి మిర్చి, అలానే వేరుశనగ గుళ్ళు, ఇది సగం వేగాలి ముందు. సో నువ్వులు, అలానే పుట్నాలు, అలానే కొన్ని గసగసాలు, 4 ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా వేపుకోవాలి. అన్నీ వేగిపోయాయి కదా, కొంచెం ఎల్లుల్లిపాయలు, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇదైతే మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం వాటర్ పోతాం, ఎందుకంటే స్టఫ్ చేయడానికి పొడి పొడి రాళ్ళకన్నా ఉంటుంది కదా, దానికోసం. ఇవ్వండి, ఇన్ని వంకాయలు పోయినాయి. మిగతా వంకాయలు ఇలా చక్కగా స్టఫ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ పోసేసుకుని, ఎక్కువ అక్కర్లో కొంచెం ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. నూనెలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. మీడియం సెగలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి, పెద్ద సెగ అయితే పెట్టకూడదు. మీడియం సెగలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి, పెద్ద సెగ అయితే పెట్టకూడదు. చూద్దామా ఎక్కడ దాకా వచ్చిందో. సో ఇలా అయింది కదా, ఇప్పుడు వీటిని చిన్నగా తిప్పుకోవాలి. ఒక చేతితో చెల్లి పట్టుకుని ఒక చేతితో చేయటంతో ఆడ వస్తుంది. ఈ విధంగా నీట్గా అన్నీ తిప్పేసుకుందాం. చూసారా, ఇలా అన్నీ తిప్పేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ఎల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి అన్ని చక్కగా పన్నీయి కదా, నువ్వులు, గసగసాలు, అవి చాలా బాగుంటుందండి. కానీ కొన్ని వంకాయలు పోయినాయి అనమాట. ఇటు పక్క ఎంతవరకు ఎగినాయో చూద్దామా. వెరీ నైస్, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందాక మిగిలింది కదా, ఆ స్టఫ్ ఇంకొంచెం వేసేద్దాం. వేసేసి కొంచెం లిటిల్ బిట్ వాటర్ పోద్దాం. ఆ వాటర్ అడుగులు ఉంది కదా, ఇందులోనే పోసేసి అందులో వేసేద్దాము. ఇలా ఈ వాటర్ ఇందులో పోసేద్దాము. పోసేసుకుని కొద్దిగా కలపెట్టుకుందాం. ఎందుకంటే అటు ఇటు కానింది కానీ వేగింది, కానీ సైడ్లో ఎక్కడైనా వేగపోతే అది కవర్ అయిపోద్ది. చక్కగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. యాక్చువల్గా టూ సైడ్స్ వేగాక తీసేయచ్చు ఫ్రై కింద. ఇప్పుడు మా వాడు వచ్చి వద్దు కొంచెం గ్రేవీలానే కావాలన్నాడు. అందుకే ఆ మిగిలిన స్టఫ్ కూడా వేసేసి వాటర్ పోసి ఇంకొంచెం 5 నిమిషాలు మగ్గితే అయిపోయిందండి. అంతేనండి, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. వంకాయ గ్రేవీ కర్రీ అయింది చివరికి ఫ్రై నుంచి. నచ్చితే లైక్ చేయండి.